ఇప్పటికే టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాడు. గత మే నెలలో టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. ప్రస్తుతం వన్డేల్లో బరిలోకి దిగుతున్నాడు. వన్డేల్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మే. అయితే కెప్టెన్సీ నుంచి హిట్ మ్యాన్ ను తప్పించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ అదే చర్చ జరుగుతోంది. త్వరలోనే వన్డే జట్టు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ పగ్గాలు అందుకుంటాడని కూడా టాక్ నడుస్తోంది. టీమిండియా ఆడే తర్వాతి వన్డే సిరీస్ లోనే కొత్త కెప్టెన్ ను చూస్తామని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే టెస్టు జట్టును శుభ్మన్ గిల్ నడిపిస్తున్నాడు. కెప్టెన్ గా టాలెంట్ చూపిస్తున్నాడు. తొలి 2 టెస్టుల్లో పరుగుల మోత మోగించాడు. రెండో టెస్టులో చారిత్రక విజయాన్ని అందించాడు. దీంతో వన్డేల్లోనూ శుభ్మన్ కు కెప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మకు డిప్యూటీగానే వ్యవహరించాడు. తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ లేకుండానే వన్డేల్లో శుభ్మన్ రికార్డులు మెరుగ్గానే ఉన్నాయి. 55 మ్యాచ్ల్లో గిల్ 2775 పరుగులు సాధించాడు. 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు కొట్టాడు. వన్డేల్లో శుభ్మన్ గిల్ యావరేజ్ 59. వన్డేల్లో రోహిత్ శర్మ కూడా ఫామ్ లోనే ఉన్నాడు. గత వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడు. టీమిండియాను ముందుండి నడిపించాడు. పరుగుల రేసులో దూసుకుపోయాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తన మార్కు చూపించాడు. ఫైనల్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ కు 15 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అయితే వచ్చే ప్రపంచ కప్ లో ఆడాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు. తనలో ఆట మిగిలే ఉందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. వన్డేల్లో హిట్ మ్యాన్, విధ్వంసకర ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. 3 ట్రిపుల్ సెంచరీలతో రికార్డులు సృష్టించిన ఘనత రోహిత్ది. ఏళ్లుగా భారత జట్టుకు సేవలందిస్తున్నాడు. సడన్ గా హిట్ మ్యాన్ ను లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పించాలి అనుకుంటే అది సరైన నిర్ణయం కాబోదనే చర్చ జరుగుతోంది. రోహిత్ ఆడినంతకాలం వన్డేల్లో కెప్టెన్ గా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెప్టెన్ గా కొనసాగిస్తేనే హిట్ మ్యాన్ ను గౌరవించినట్టని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరోవైపు సీనియర్లు రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నప్పుడే శుభ్మన్ కు పగ్గాలిస్తే బాగుంటుందనే వాదన ఉంది. సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. అయితే బీసీసీఐకి మాత్రం శుభ్మన్ గిల్ పై నమ్మకం పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉన్నందున ముందు నుంచే పక్కా ప్రణాళిక ప్రకారం జట్టును సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలోనూ కెప్టెన్సీపై చర్చ జోరందుకుంది. గిల్ కు పగ్గాలివ్వాలని కొందరు, కాదు రోహిత్ కే కెప్టెన్సీ వదిలేయాలని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. త్వరలోనే కెప్టెన్సీ అంశంపై క్లారిటీ రావడం ఖాయం. శ్రీలంకతో సిరీస్ ఆడితే ఆ సిరీస్ తో స్పష్టత వస్తుంది. లేదంటే ఇండియా ఆసీస్ సిరీస్ వరకు వెయిట్ చేయాల్సిందే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.